ఇవాళ ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం తెల్లవారుజాము నుంచి జనాలు ప్రజాభవన్ కు క్యూ కడుతున్నారు. ఎక్కువ శాతం ధరణికి సంబంధించిన అర్జీలే వస్తున్నట్లుగా తెలుస్తోంది. నిన్నటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కాగా 22 నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇవాళ ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం తెల్లవారుజాము నుంచి జనాలు ప్రజాభవన్ కు క్యూ కడుతున్నారు. ఇక ఎక్కువ శాతం ధరణికి సంబంధించిన అర్జీలే వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, చేత ఏదైతే ప్రజాభవన్ లో తమ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని విన్నవించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి కూడా ప్రజలైతే వస్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునే అవకాశాన్ని అయితే కల్పించారు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికైతే తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో అయితే వస్తున్నారు. సో చాలా మంది ఇక్కడికైతే ప్రజలైతే వస్తున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏంటి సమస్య ఏంటి? భూ సమస్య కోసం వచ్చినాం సార్. అది మార్కొండ టెంపుల్ సార్. 1964 మా పెద్ద మనుషులు కొన్నారు సార్. దాన్ని అప్పటి కబ్జాలో మేమే ఉన్నాం, కాఫ్ మేమే చేసుకుంటాం. మా దాంతో వచ్చిన పనితోనే ధూపదీప నైవేద్యం కింద చేస్తున్నాం సార్. ధరణి పోస్టులు వచ్చిన తర్వాత మాకు వచ్చిందని చెప్పి మా అన్యాయంగా మా భూమిని దున్నడం కావాలని పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు సార్. మా భూమి మా గుడి కోసం కావాలని చెప్పి మేము వచ్చినాం సార్. మాకు కొన్న అట్లా పాస్బుక్లు గవర్నమెంట్ వచ్చిన పాస్బుక్లు ఉన్నాయి, తోక పాస్బుక్ ఉంది, శిస్సు ఉన్నాయి, శిస్సు కట్టిన కాగితాలు ఉన్నాయి. ఇక ఎన్ని కాగితాలు కూడా అన్ని తీసుకొని వచ్చినాం సార్. మేము మా భూమి మాకు కావాలని చెప్పి మేము ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చినాం సార్. మేము ఎంతమంది ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఏంటి సమస్య ఏంటి, దేనికోసం వచ్చారు, ఏం అర్జీలు పెట్టుకున్నారు? మేము సాక్షర భారత్ ఉద్యోగులం అండి. మేము 2010 నుంచి ఈ ప్రోగ్రాంలు చేస్తా ఉన్నాం. 2018లో టీఆర్ఎస్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్ నుంచి తీసేసింది. అప్పటి నుంచి మేము నిరుద్యోగులు మిగిలిపోయి ఉన్నాం. కాంగ్రెస్ వారు మాకు మాట ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మిమ్మల్ని మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడానికి ఈ ప్రజావానికి వచ్చామండి. ఎంతమంది వచ్చారు మొత్తం? మీరు ఎంతమంది వచ్చారు? మాక్సిమం ఒక 3000 మంది వచ్చామండి. ఇంకొంతమంది ఉన్నారు. ఏంటి సమస్య సార్, నేను మా తాత 25 ఎకర్స్ సార్. ఆదిలాబాద్ జిల్లా బజారత్ మండలంలోని 25 ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఎంఆర్ఓ గంగాధర్ అనే వ్యక్తి మా ల్యాండ్ 6 ఎకరాల ల్యాండ్ 6 ఎకర్ 17 గుంట అతను 21 lakhs తీసుకొని వేరే వాళ్లకు మార్పిడి చేసిండు. ధరణి పోర్టల్లో వేరే వాళ్లకు ల్యాండ్ మార్పిడి చేసి అయితే మేము కలెక్టర్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర 4 సార్లు వెళ్ళాము. ఎంఆర్ఓ దగ్గర వేడుకున్నాం, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం. ఎవరు కూడా మా కేసుని యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే వాళ్ళకి పైసలు ముట్టినాయి. వాళ్ళకి పైసలు అయితే పని అవుతుంది. మేము 4 సంవత్సరాల నుంచి ధరణిలో మీ పేరు లేదా? లేదు సార్, మేము ధరణిలో పేరు లేదు. అయితే మా 6 ఎకర్ ధరణిలో నక్షాలు మా తాత పేరు ఉంది సార్. ఒరిజినల్ పానింది, ఆర్టీఐ చేసిన డాక్యుమెంట్స్, ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ వితౌట్ డాక్యుమెంట్ ఈ ప్రూఫ్ ఎప్పుడు 75 years అయింది చనిపోయి. అయితే 2003లో డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు సార్. ఇక్కడ ఉంది డెత్ సర్టిఫికేట్. ఇక్కడ ఆర్టీఐ పెట్టిన ఫారమ్స్ ఉన్నాయి మా దగ్గర. ఎవరెవరు చేసుకున్నారో మొత్తం ఆల్ డాక్యుమెంట్ వాళ్ళే ఇచ్చారు. ఇది మా తాత డిపెండ్ సార్. కలెక్టర్ 4 times కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ కూడా మాట్లాడారు, చేస్తాం బాబు, అవుతుంది బాబు, అంతే తప్ప యాక్షన్ ఏం లేదు సార్. ఉట్టే తిరిగి కాళ్ళు చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప ఏం లేదు. అంత దూరం నుంచి ఇక్కడ మన రేవంత్ సార్ దగ్గర న్యాయం జరుగుతుంది అని మేము ఇక్కడ ఇంత దూరం వచ్చాము. మీ సమస్య? మేము కాంట్రాక్ట్ ఉద్యోగులం సార్. వైద్య ఆరోగ్య శాఖలో వైద్య విధాన పరిషత్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గత 20 సంవత్సరాలు పనిచేస్తున్నాము. వైద్య విధాన పరిషత్ ట్రెజరీ చార్జీస్ లేవని చెప్పి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయలే. అదే డిహెచ్ సైడ్ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిర్రు. మాకు పిఆర్సీ కూడా అమలు చేయలేదు. డిహెచ్ వాళ్ళకు పిఆర్సీ అమలు చేసిర్రు. వైద్య విధాన పరిషత్ అటానమస్ బాడీ మీకు ట్రెజరీ వేతనాలు లేవని చెప్పి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయలే. మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ నోటిఫికేషన్ ఆల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారమే రిక్రూట్ అయ్యాము. కానీ మాకు ఇంతవరకు రెగ్యులరైజేషన్ చేయలేరు. 3-4 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు. ఏ విధంగా బతకాలి?
దక్కాలి సార్. దయచేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అండ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్పందించి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయగలరని కోరుతున్నాం. మీరు దేనికోసం దేని సమస్య మీరు ఈ మందులు సార్, నకిలీ మందులు సార్. మాది బల్లునాయక్ తండా అని మన ఉస్నాబాద్ మండల్ సిద్దిపేట జిల్లా సార్. నేను ఉస్నాబాద్ అక్షయ ఎరువుల దుకాణానికి వెళ్ళి గడ్డి 30 గుంటలే పొలం వేసిన సార్. ఆ పొలంలో గడ్డి మందు ఇవ్వమని పోయి అడిగితే వాళ్ళు ఈరోస్ అనే మందు ఇచ్చారు సార్. ఈరోస్ అనే మందు ఇస్తే ఆ మందుని తీసుకుపోయి చల్లితే విపరీతంగా గడ్డి మొలిచింది సార్. ఇది గడ్డి సార్, ఇది గడ్డి మొలిచింది సార్. విపరీతంగా గడ్డి మొలిచిందని చెప్పి మళ్ళీ పోయి వాళ్ళని ఫిర్యాదు చేస్తే కంపెనీ వాళ్ళని పంపిస్తామన్నారు. కంపెనీ వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు ఏమన్నారంటే కంపెనీ వాళ్ళు ఈ మందు ఫాల్ట్ కాదు మీ ఫాల్టే అంటారు. నేనన్నా సార్ మేము దున్నినాక 3వ రోజే వేసినాం సార్, 4వ రోజు వేసినాం. 4వ రోజు వేస్తే విపరీతంగా మొలిచింది. నా లైఫ్ లో ఎప్పుడు మొలలేదు, ఈసారే మొలిచింది. మందు నకిలీ, ఇది కరెక్ట్ కాదు, ఇసుకల కలర్ వేస్తే ఇచ్చినట్టున్నది మాకు అని అంటే కాదు ఇది ఒరిజినల్ మందు. ఒరిజినల్ మందు నువ్వు వేరే తీసుకొచ్చి కొట్టు, మళ్ళీ పైసలు ఇచ్చేసి వేరే తీసుకురా అంటే నేనన్నా ఒక 30 గుంటల పొలానికి ఎన్నిసార్లు మందు చల్లాలి సార్ అంటే అతను అంటాడు కదా అంతే ఉంటది చల్లుకోవాలి అంటే సార్ మరి ఎట్లా దీని మీద అంటే నువ్వు ఎవరికైనా ఫిర్యాదు చేసుకో, ఎక్కడైనా చేసుకో అంటే ఇక్కడికి వచ్చిన స్థానిక వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళిరా? ఇక్కడ లోపలైతే ఇచ్చిన సార్, అక్కడికి పోలేదు సార్. నేను అక్కడ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఎంత దూరం వచ్చారు? ఇక్కడికి వచ్చిన సార్. ఎందుకంటే అక్కడ అంత కుమ్మెకైతారు సార్. వాళ్ళకే సొసైటీ ఉంది, వాళ్ళకే ఇది మన గవర్నమెంట్ ఇది ఇచ్చారు, వాళ్ళంతా కుమ్మెకైతారని ఇక్కడైతే న్యాయం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకుంటుందని కొద్దిగా సంతోషంగా వచ్చిన సార్. సంతోషంగా అంటే లోపల బాధ ఉంది, 30 గుంటలకు పెట్టుబడి పెట్టుడు. కానీ ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటే అక్కడ ఉన్న లంబడోళ్ళకి అంతా లంబాడేసి సార్ ఉస్నాబాద్ మండల్ ఎస్టీస్ వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుంది, నేను మునిగిన వాళ్ళకైతే న్యాయం జరుగుతుంది కదా అని వచ్చిన సార్. సార్ మాది నా పేరు భాగ్యలక్ష్మి సార్, మాది జిల్లా మంచిర్యాల, మా విలేజ్ కుండారం సార్. అప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు ఎవరైతే నిరుపేద వాళ్ళు ఉన్నారో వాళ్ళని పరిశీలించి సర్వే చేసి మాకు ఇచ్చింది సార్. ఆ పొజిషన్ మాకు ఏంటంటే మాకు విలేజ్ కోఆర్డినేటర్ గా ఇచ్చిర్రు సార్. ఇస్తే మేము అదే మంచిగా హ్యాపీగా ఆ 2000 ఇచ్చినా కూడా హ్యాపీగా మేము అన్ని విలేజ్ లో ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లా సర్వేలా అన్ని ఆ ప్రభుత్వ పథకం ప్రతి ఒక్కటి మేము చేసి పెట్టినాం సార్. అప్పుడు అంత హ్యాపీగా జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు కూడా సమగ్ర సర్వే చేయించారు, వాళ్ళు కూడా చేపించుకున్న అన్ని రోజులు చేపించారు సార్. ఆ వేతనం 2000 రూపాయలు మా కుటుంబానికి మాకు సరిపోవని మేము నోరిడ్చి అడిగినందుకు అప్పుడు నోరిచ్చి అడిగి మళ్ళీ మేము సమ్మెలు చేసినాం సార్. కావాలని మాత్రమే, వాళ్ళ మీద మేమేమి ఫోర్స్ చేయలే, కావాలి అని. ఇప్పుడు మీ సమస్య ఏంటి? అర్జీ ఏం పెట్టుకున్నారు మీరు? సార్ మాకు ఇప్పుడు ఏం లేదు సార్, మాకు ఇప్పుడు ఉపాధి కల్పించాలి. మేము ఏంటంటే 18,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డ పిల్లలతో సహా అట్లా చాలా మంది మేము బాగా బలహీనంగా మానసికంగా మా వీసి వాళ్ళు చాలా మంది చనిపోయారు సార్. ఇక మేము ఉన్న వాళ్ళమైన మొత్తానికైతే పెద్ద సంఖ్యలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడికైతే వస్తున్నారో తమ సమస్యలు విన్నవించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అది వివిధ రూపాల్లో కూడా ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్వేత. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.